कितना हुआ? 159 बोला इधर 159 बोला। हाँ थैंक यू सर। రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ఇక్కడ నుంచి మళ్ళీ 900 మీటర్స్ సార్. థ్యాంక్ యూ. దోస్తులు మనకి ఊబర్లో మనకి ఒక 120 రూపీస్ రైడ్ అయితే పడ్డది. సో కస్టమర్కి మెసేజ్ చేసిన కమ్మింగ్ సార్ అని చెప్పేసి, క్యాన్సిల్ చేయాలని చెప్పేసి. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. పికప్ వచ్చి 1.2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. ప్రజెంట్ 750 మీటర్స్లో కస్టమర్ ఉన్నాడు. పోయి పికప్ చేసుకుందాం. ఊబర్ సార్. ఓటీ బోలో 03331. ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత మంచిగా చూసిరా. హైదరాబాద్ అంటే హైదరాబాద్ మస్తు అనిపిస్తుంది కదా ఎర్లీ మార్నింగ్ వ్యూ మాత్రం. ఇంకోటి ఏంటంటే చల్లగా గాలి వస్తుంది. ఇప్పుడు ఇట్లుందా, ఒక 9-9:30 స్టార్ట్ అయింది అనుకో, చూసుకో కిందికి మీదికి వేడికి హైదరాబాద్ బాగా మండిపోతుంది. థ్యాంక్స్. ఎర్లీ మార్నింగ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ని చూడండి. లైటింగ్ ఉంటే బాగుంటుంది. ఇప్పటి వరకు 6 o'clockకి తీసేస్తే బాగుంటుంది, కానీ ముందే తీసేసారు లైటింగ్ మొత్తం. కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాదు కేబుల్ బ్రిడ్జ్. బ్రిడ్జ్ గోప్రోలో వైడ్ యాంగిల్ వస్తుంది, బట్ మంచిగా వస్తుంది నాకైతే అర్థమవుతలేదు. దోస్తులు ర్యాపిడో రైడ్ అయితే వచ్చింది. సో మేడం పికప్ చేసుకుందాం. షేక్పేట్ అంట. తనయ్య మేడం లొకేషన్ మేడం 67 బ్యాక్ సైడ్ నుంచి మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే దోస్తులు, ఊబర్లో రైడ్ అవుతూ వచ్చింది. సో 300 మీటర్ డిస్టెన్స్లో ఉన్నా. జస్ట్ 300 మీటర్ డిస్టెన్స్లో కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. కావాల్సిన కస్టమర్ దగ్గరికి పోతున్నా. ఆడ కస్టమర్ ఉంటే అడుగుతా, అరే 2 నిమిషాలు కూడా ఆగరా కస్టమర్లు, పిచ్చోళ్ళమా అంతా యాక్సెప్ట్ చేసి వచ్చి అంటే చూస్తా. ఎడున్నాడా కస్టమర్? రైడ్ క్యాన్సిల్ చేశారా సార్? అవునా? ఊబర్ రైడ్ క్యాన్సిల్ చేశారా? ఊబర్ బుకింగే. ఎవరు లేరు కస్టమర్లు. ఉంటే అప్పుడు మాట్లాడేటోని. ఎందుకు భయ్, మేము మనుషులమే కదా, వస్తున్నాం కదా. ఇప్పుడు మేము చేసే వర్క్ ఊబరే కదా, మాకు తెలియదా ఎంత స్పీడ్ పోతే ఎంత స్పీడ్లో పికప్ చేసుకొని ఎంత స్పీడ్లో డ్రాప్ చేస్తాం, మాకు కూడా నెక్స్ట్ రైడ్ పడుతుంది అని చెప్పేసి. అరే 5 నిమిషాలు ఆగితే ఏమవుతుంది? 5 నిమిషాలు కూడా కాలే. 300 మీటర్స్ అంటే 1 minute కూడా ఉండదు. మేము అంత స్పీడ్ వచ్చేస్తాం. ఏం మనుషులేమో భయ్. ఆడ కస్టమర్ ఉంటే మాట్లాడుతుండే, ఆడ కస్టమర్ లేక పరిశాన్ అయిపోయింది. వాణి ఓటీపీ 2500. డిగ్రీ కూడా ఉంది ఇలా.
ఎంత ఫీజు? ఒక క్లాస్కి ఒక్కొక్కలాగా. నీకెంత? నాకు 81,000. అబ్బో 71. 1 రూపీస్. ఓకే. సంవత్సరానికి 80,000 కడుతుందంట. ఏం చదువులో ఏమో రాబోయ్, అంతా చదువులకే పెడుతుర్రు. ఎంత మొత్తం డిగ్రీ ఉంది, ఇన్నే ఫస్ట్ టు 10th ఇనే ఉంది. పుల్లారెడ్డి వాడు బతికిస్తున్నాడు. పుల్లారెడ్డి ప్రమీల 7237 క్యాషా? స్కూల్ దగ్గర లేట్ అవుతుందా? ఎంత వచ్చింది? 40. దోస్తులు స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఒక కస్టమర్ని అయితే పికప్ చేసుకుని వెళ్తున్నా. ఆ కస్టమర్ ఏం చేసిందంటే ఊబర్ రైడు చేసింది. ఊబర్ రైడ్ నాకే వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. సో ర్యాపిడో ఆన్ చేసిన, ర్యాపిడో రైడ్ నాకే పడ్డది. పోయి కస్టమర్కి అడుగుతా, మేడం ఊబర్ రైడ్ క్యాన్సిల్ చేశారు కదా మేడం అని అంట. మరి ఏమంటుంది అని ఒకసారి చూద్దాము. ఊబర్ రైడ్ క్యాన్సిల్ చేశారా? ఊబర్ నేనే ఉన్నది ఒకట. ఇది ఎంత వచ్చింది మేడం అమౌంట్? ఇది సేమ్ దాంట్లో 90, దీంట్లో 87. పల్సర్ ఉందని చేశాడేమో మా బ్రదర్. నాది అదట. కొంచెం ముందు దాంట్లో పల్సర్ అని ఉంది. అది పెద్ద బండి. చాలా మంది పల్సర్ అంటే. థ్యాంక్ యూ మ్యామ్. ఈ కస్టమర్ క్యాన్సిల్ చేయడానికి ఒక రీజన్ ఉందంట. ఏంటంటే మన బండి పల్సర్ ఉంది, NS 200. సో అట్లా అని చెప్పేసి కస్టమర్లు భయపడుతుర్రు. అయితే అక్కడ ఆర్సీ చేంజ్ చేయాలంటే దీని ఆర్సీ నాకు ఊబర్కి వస్తలే, అందుకోసమే ఇక నేను చేంజ్ చేస్తాను. ఓకే పర్లేదులే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక రైడ్ అయితే వచ్చింది. మేడం పేరు చంద్రికనంట. ఇగో నేను వచ్చి దగ్గర 15 minutes అవుతుంది. కాల్ చేస్తున్నా, నో రెస్పాన్స్. మెసేజ్ చేసిన, నో రెస్పాన్స్. మరి ఎందుకు బుక్ చేసుకోవాలి? లొకేషన్ అక్కడ పెట్టారు మేడం. అచ్చా, ఒక్క నిమిషం. 21 కూర్చో. థ్యాంక్స్. అసలు లాంగ్ రైడ్లే పడతలేవు, పిచ్చి లేస్తుంది. టైం వచ్చి 10:10 అవుతుంది. 543 రూపీస్ అమౌంట్ అయింది. థ్యాంక్ యూ, థ్యాంక్స్. టైం వచ్చి 11:25 అవుతుంది. సో ఈ రైడ్ కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఒక 800 రూపీస్ అయితే కంప్లీట్ అయినట్లు అవుతుంది. బట్ ఎండ మాత్రం సుక్కలు చూపిస్తుంది, పిచ్చి అంటే పిచ్చిలేస్తుంది. ఏం చేయాలి అర్థమవుతలే. అసలు ఫోన్ ఎట్లా అంటే టెంపరేచర్ ఎక్కువైపోయింది, ఫోన్కి హీట్ అవుతుంది ఫోను. సరిగ్గా వర్క్ కూడా చేస్తలే, హ్యాంగ్ అయిపోతుంది. సో ఏందో అర్థమవుతుంది. రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్రై చేస్తా, పోతే ఇంటికి వెళ్తా. లేదు అనుకుంటే సాయంత్రం వస్తా అనుకుంటున్నా. బట్ 90% రాను అనుకుంటా. ఎందుకంటే ఈవినింగ్ టైంలో కూడా మస్తు వేడి కొడుతుంది బయట. వెహికల్స్ అంటే ఇట్లా బయటికి రాగానే ఇట్లా వేడి ఇట్లా ముఖం మీద కొట్టేస్తుంది. సో నాకు తెలిసి కష్టం అనుకుంటా. సరే అయితే కస్టమర్ అయితే డ్రాప్ చేసేద్దాం. 159 बोला इधर 159 बोला. हाँ థ్యాంక్ యూ సార్. 159 అయితే 40 రూపీస్ సార్ టిప్ ఇచ్చిండు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. 1 కూర్చో. ఇంత ఎండలు ఎట్లా వస్తారు మేడం డైలీ? ఇంత ఎండలు ఎట్లా వస్తారు అంటున్నా. లాంగ్ ఉంది కానీ ఇంతకన్నా ఎండలు ఎట్లా మేడం డ్యూటీ? 61
2 days. అచ్చా, కానీ మరీ ఘోరంగా ఉంది కదా మేడం ఎండ. థ్యాంక్స్. టైం వచ్చి 12:50 అవుతుంది. సో మనకు ఊబర్లో వచ్చి 729 రూపీస్ అండ్ ర్యాపిడోలో ఒక 230 రూపీస్ ర్యాపిడోలో వచ్చింది. సో అరౌండ్ 1000 రూపీస్ వేసుకో. 1000 రూపీస్ వేస్తే అందులో మనకి 300 రూపీస్ మైనస్ అయితే 700 రూపీస్ సేఫ్. అసలు చేద్దాం అనుకుంటున్నా కానీ ఏడా పోయి అసలు ఇంత ఎండలా ఎట్లా భరిస్తుర్రు. ఇక మన వాళ్ళు అయితే స్విగ్గీ చేసేవాళ్ళు ఎట్లా ఒప్పుతుర్రో స్వామి మీరైతే. నాకైతే అయితలేదు అసలు. నేను 16 hours 17 hours లాగిన్ ఉండేటోని. నాకు అసలు ఇప్పుడు ఎండలు చేయాలంటేనే చినిగిపోతుంది. మీరు ఎట్లా చేస్తుర్రో స్వామి నాకైతే అస్సలు అర్థమవుతుంది. అసలు నోరు ఎండుకుపోతున్నది. నీళ్ళు తాగదాం అనుకున్నా, బట్ ఇక ఆఫీస్ పేట్లో ఉన్నా కదా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతా. అమ్మ ఎట్లాగో ఫ్రిడ్జ్లో 2 చల్ల బాటిల్ పెడుతుంది, ఆరామ్సే తాగుతా. నాతో అస్సలు అయితే లేదు, ఓపిక ఒకటి లేదు, బట్ ఏం చేస్తాం తప్పదు కదా. సో ఇంకొక 30 kilometers అవుతుంది మన బండి, బట్ ఎందుకులే అని చెప్పేసి డ్యూటీ అయితే ఆఫ్ చేసేసిన, ఇంటికైతే వెళ్ళిపోతున్నా. రైట్ దోస్తులు, ఉంటా మరా. సబ్స్క్రైబ్ ద అఫీషియల్ శాండీ 1701. బై బై, టేక్ కేర్, బీ కేర్ఫుల్. సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్లీ నేను 11 లోపు ఇంటికి వెళ్దామంటున్నా, బట్ అయితలేదు. 1000 రూపీస్ చేసుకొని పోదామని ఒక మైండ్ సెట్తో ఉంటున్నా.